ఆదాబ్లో నేను రెండు విషయాలు మాట్లాడాలి. ప్రారంభమైన కొమరెల్లి జాతర తొలివారం కావడంతో కొంగు బంగారమైన కోరమీసాల మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం. జాతరలో పట్నం వారం, లష్కర్ వారం, మహాశివరాత్రి రోజున నిర్వహించే పెద్దపట్నం అగ్నిగుండాలు ప్రముఖ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. పట్నం వారంతో ప్రారంభమై 12 ఆదివారాలు కొనసాగనున్న జాతర. నేను ఏమంటున్నా, ఈ ప్రభుత్వం వచ్చినాక గుళ్ళను వదిలేసింది, పండగలను వదిలేసింది, ఏది కూడా సరిగా చేయట్లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా మా కొండా సురేఖ అక్క 100% బరాబర్ ఫెయిల్ అయింది. కొమరవెల్లి జాతర అని చెప్పి రాసిరు. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అరేంజ్మెంట్స్ నిల్లు, ప్రోటోకాల్ లేదు, అరేంజ్మెంట్స్ లేవు, సిస్టమ్ లేదు, లైన్లు లేవు, ఇష్టానుసారం ఈవో ఉండడు, మొత్తం దోచక తింటుండ్రు. మా కొండా సురేఖకి ఏం చేస్తుంది? పోయిందా కొమరెల్లి ఇప్పటిదాకా? హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటి కొమరెల్లి జాతరకు ప్రతి ఒక్కరు కూడా పోతారు. అటువంటి కొమరెల్లిని గాలి కొదిలేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈవోలు కూడా చప్పుడు చేయకుండా, ఈవో ఎక్కడ ఉంటాడో తెలియదు, ఫోన్లు చేస్తారు, రెస్పాండ్ కాదు, ప్రోటోకాల్ లేదు, లైన్లు లేవు. అంతమందికి భక్తజనం వస్తూ ఉంటే ఆ భక్తులకు అరేంజ్మెంట్స్ కూడా లేవు. మరి కొండా సురేఖ అక్క ఏం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నా నేను. కొమరెల్లి మల్లన్న కటాక్షాలు వద్దా? దేవాదాయ శాఖను గాలికి వదిలేసినారా? పండగలు పబ్బాలు వదిలేసినారా? ఏం చేయరా? భక్తులకి ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్స్ ఏం లేవా? ఎందుకంత చిన్న చూపు కొమరెల్లి మల్లన్న అంటే అని అడుగుతా ఉన్నా. లబో దిబోమని మొత్తుకుంటున్నారు అక్కడ. లబో దిబోమని భక్తులు మొత్తుకొని కంప్లైంట్లు ఇస్తున్నారు. ఏంది దుస్థితి? ఏడుస్తున్నట జాతరకు పోయినోళ్ళు. ఇంత ఘోరమా? అరే మరి ఏం చేస్తున్నారు? నిధులన్నీ ఏం నొక్కేస్తున్నారు? పైసలు ఎవరు నొక్కుతున్నారు? పండగల పేరు చెప్పుకొని. అక్కడ చూస్తే అరేంజ్మెంట్స్ లేవు. మరి మీరు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? మీ సొంత పెత్తనాలకు వాడుకుంటున్నారా? లేకపోతే దేవుడు సొమ్మును కూడా వదలదలుచుకోలేదా? దయచేసి సమాధానం చెప్పాలి కొండా సురేఖ గారు, దయచేసి సమాధానం చెప్పాలా. కొమరెల్లి మల్లన్నను ఎందుకు వదిలేసినారు? అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలే? భక్తుల కోసం ప్రోటోకాల్ ఎందుకు పాటిస్తలేరు? అక్కడ ఎవ్వరు ఎందుకు ఏం అరేంజ్మెంట్స్ లేరు? బందోబస్తులు లేవు, ప్రత్యేకమైనటువంటి లైన్స్ లేవు. భక్తులను ఎందుకు అట్లా గాలికి వదిలేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బోనాలు అట్లనే అయింది. ప్రతి పండగకి పంచాయితే, ఇక జాతరను కూడా వదిలేస్తే ఎందుకని నాకు అర్థం కాదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. కొమరెల్లి మల్లన్న దర్శనం చేసుకున్న భక్తులందరూ కమెంట్స్ రూపంలో తెలియజేయాలి.